గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నగర కార్పొరేషన్ చేపట్టిన 3 బుట్టల విధానాన్ని తెలుసుకుని తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తలపై అవగాహన కలిగించుకోవాలని తెలిపారు. తడి చెత్తతోటి ఎరువులు కూడా తయారు చేసుకుని ఇంట్లో మొక్కలకు వాడుకోవచ్చని అన్నారు. ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కృష్ణమూర్తి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏదర్ చిన్నారి, శానిటరీ సూపర్వైజర్ ఎన్ పిచ్చయ్య, డి పద్మజ, హెల్త్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి, శానిటరీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. Generally children they do this more. దానిలో భాగంగా మరి ఈరోజు 3వ వార్షికోత్సవం సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు, అక్టోబర్ 1, 2 గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రజల్లో తీసుకుని వెళ్ళి, అదేవిధంగా ముఖ్యంగా పిల్లలు మీ అందరినీ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశాలు తెలియజేసి మరి మన భారతదేశాన్ని శానిటేషన్ కానీ అదేవిధంగా ప్రకృతి పరంగా కూడా మనం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ అడవులు నరికేయడం కానీ, అదేవిధంగా చెట్లుని తీసేయడం కానీ, నాటే మొక్కలేమో తక్కువైపోతున్నాయి, కొట్టే మొక్కలేమో ఎక్కువైపోతున్నాయి. అందువల్ల ఈ పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటున్న స్వచ్ఛత పైన పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా మన భారతదేశమంతటా స్వచ్ఛత వైపు ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది ప్రభుత్వం ద్వారా. మరి ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఇది మార్పు రావాలి, ప్రజల యొక్క యాటిట్యూడ్లో మార్పు రావాలి. అలా మార్పు వచ్చినప్పుడే స్వచ్ఛత అనేటువంటిది సాధ్యమవుతుంది. మన భారతీయ సంస్కృతిలో స్వచ్ఛత అనేది ఒక భాగంగా ఉంది. మనం చూస్తుంటాం సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు. ఇంటికి వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశిస్తాం. గుళ్ళోకి, మసీదులోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తాం. స్వచ్ఛత మన సంస్కృతిలో భాగం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఈ చిన్నారులందరూ కూడా, స్టూడెంట్స్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, స్వచ్ఛత అనేటువంటిది మీరు చిన్నతనం. Thank you. See here, what is a degradable waste? See, if a waste is if I putting on a soil, after 1 or 2 months it is degraded by bacteria, isn't it or not? That's why the waste which are degradable, they are called wet waste. ఈరోజు కేంద్రీయ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మా MHO గారు, మా DE గారు, మా SS గారు, మా సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పిల్లలకు అవగాహన కల్పించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా ఈ సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉన్నారో, మా శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించే బాధ్యత మరి ప్రభుత్వం పరంగా మున్సిపాలిటీ తీసుకుంటుంది. అట్లాగే ప్రతిరోజు ఒక కార్యక్రమం, మనకు బీచ్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు.
ఎందుకంటే పర్యావరణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే మరి మానవుని యొక్క మనుగడ మరి సాధ్యమవుతుంది. అందుకని మనం నివసిస్తున్న పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛత ఈ సేవ అనేటువంటిది కొనసాగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనికోసం అనేక రకాల నిధులు కూడా మంజూరు చేసి స్వచ్ఛత వైపు భారతదేశం ముందుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతో ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి మా మున్సిపల్ శాఖ కూడా పెద్ద ఎత్తున దీనిపైన అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందువల్ల ప్రజలలో ముఖ్యంగా వారి యొక్క బిహేవియర్లో మార్పు రావాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛత వైపు ముందుకొచ్చి మాకు సహకరించి, ప్లాస్టిక్ పెద్ద సవాలుగా ఉంది. అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్లాస్టిక్ కవర్ల యొక్క వినియోగాన్ని తగ్గించండి. ధనం కన్నా ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యం లేకపోతే ఎంత ధనం ఉన్నా నిష్ప్రయోజనమని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన అరుగులో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండవ మురళీకృష్ణ గతంలో ఏర్పాటు చేశారు. అయితే అది కొన్నాళ్లుగా శిథిలావస్థకు చేరి ఉపయోగకరం ఇంకా లేకపోవడంతో ప్రవాస భారతీయుడు ఘట్టమనేని కార్తీక్ వారి తండ్రి కృష్ణారావు జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం చేయడంతో దానిని మళ్లీ ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ వ్యాయామ వేదికని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు 1 గంట పాటు వాకింగ్ చేసిన అనంతరం అరగంట పాటు వ్యాయామం చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, వ్యాయామానికి ఈ అరుగు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు, చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షహ్నజ్, సర్దార్ బాషా, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్ మీద మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ప్రవాస భారతీయులు ఘట్టమనేని కార్తీక్ గారు వారి యొక్క తండ్రి కృష్ణారావు గారి జ్ఞాపకార్థం ఈ వ్యాయామ వేదికని ఆధునీకరించడం జరిగింది. ఈ వ్యాయామ వేదికని గతంలో కూడా మన మురళీకృష్ణ గారు 5 సంవత్సరాల క్రితం దాన్ని బాగు చేయించున్నారు. అది కొంచెం రిపేర్లు రావటం వలన దాన్ని ప్రవాస భారతీయుల సహకారంతో మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా వాళ్ళని సంప్రదించి దానిని బాగా గ్రానైట్ తోటి అందరికీ అనుకూలంగా ఎక్సర్సైజ్ చేసుకునేటటువంటి దానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని కట్ట మీద వాకింగ్ చేసేటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పని కోరుకుంటా ఉన్నాం. బోధయం అండి. మీ అందరికీ తెలుసు మనకున్నటువంటి నానుడి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. ఆరోగ్యం బాగా ఉంటే కనుక ఇంకా మనకు సంపద ఉన్నా లేకపోయినా కూడా అదే పెద్ద సంపదగా మనం ఇప్పటి వరకు భావిస్తూ వచ్చాం. అలాంటి ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అని అంటే డాక్టర్స్ చెప్పే విధంగా ఉదయం మనకు కనీసం ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాలన్నా వాకింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆరోగ్యంగా ఉంటారని. అదే ఇంకా కొంతమంది ఏం చెప్తారు అని అంటే మనం వాకింగ్ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగిన తర్వాత బాడీ కంప్లీట్గా వామప్ అవుతుంది. వామప్ అయిపోయిన తర్వాత బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని అంటే కాసేపు అదే వామింగ్ మీద ఎక్సర్సైజెస్ ఏదైనా చేసినట్లయితే కనుక బాడీలో కూడాను మనకు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. అలాగా ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే వాకింగ్ చేసిన తర్వాత మనకు వేరే సౌకర్యం ఉన్నట్టు లేదు ఇది ట్రాక్ మీద. అలాంటి సౌకర్యం కల్పించినటువంటి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండరు మురళీ గారికి, వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను, అట్లాగనే వాళ్ళకు సహకరించినటువంటి ఈ వాకర్సు, ఈ ట్రాక్ని ఎవరైతే వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రంగారెడ్డి చెరువు మీద ఘట్టమనేని కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఘట్టమనేని కార్తీక్ మనకి దీని రెన్యువేషన్కి సహాయం చేస్తున్నాడు. అలాగే దీనికి ముఖ్య అతిథులుగా మన డిఎస్పీ గారు రాయపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే కార్తీక్
నా అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలిగా కోరుతాను. రంగారాయ చెట్టు కట్ట మీద ఉన్న మా వాకర్స్ మిత్రులకి చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా గ్రానైట్ తోటి ఈ అరుగుని ఆధునీకరించిన సురేష్ ట్రస్ట్ వారికి దాతలకి అభినందనలు. ఈ వాకర్స్ చాలా మంది ఉదయం సాయంత్రం ఇక్కడ కొన్ని వందల మంది వేల మంది తిరుగుతూ ఉన్నారు. వారికి ఈ అరుగు చాలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ ట్రస్ట్ వారికి దాతలకి వాకర్స్ మిత్రుల తరపున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. రోజు ఉదయం సాయంత్రం కూడా ఎంతోమంది ఇక్కడ వాకర్సు వస్తున్నారు ఆరోగ్యం కోసం. మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు ఆస్తుల కన్నా కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన సూర్యసిరి ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ టీంలో ఉన్న సెక్రటరీ సర్దార్ బాషా తమ్ముడు అలాగే షహనాజ్ గారి సహకారము అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏమున్నా మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎక్కడ ఏది చేయాలి అని మొన్న ఈ మధ్య కూడా మన మాతా శిశు వైద్యశాలలో వాటరు గురించి ఒక ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ ఉన్న బాధితులకి ఇబ్బందికరం లేకుండా. అట్లాగే ఈ డోనర్స్ కృష్ణారావు గారి సమక్షంలో ఇది ప్రజెంట్ చేశారు కాబట్టి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సూర్యసిరి ట్రస్ట్ వాళ్ళకి మార్కాపురం బీసీ సహాయ సంక్షేమ అధికారి జబ్బర్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ మార్కాపురం బీసీ సహాయ సంక్షేమ అధికారి షేక్ జబ్బర్ బీసీ సంక్షేమ హాస్టల్లోని వర్కర్లకు 7 నెలలుగా జీతాలు రాకుండా అడ్డుకుంటున్నారని, జీతాలు రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్లో పిల్లలు లేకపోయినా 70 మంది పిల్లలు ఉన్నట్లు రాసి మెనూ కోసం నిధులు మంజూరు చేసుకుంటున్నారని, దీనిపై అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మహిళా వర్కర్పై అక్కడ ఉన్న వార్డెన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా తత్తుకు పొమ్మంటూ ఉచిత సలహా ఇవ్వడం దారుణమన్నారు. వర్కర్లకు జీతాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వీరాస్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. డబ్ల్యూగా ఈ జబ్బార్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో గిద్దలూరు ప్రాంతాన్ని కూడా ఈయనే చూశారు. 1 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఆయన వ్యవహరిస్తున్న కారణంగా హాస్టల్ విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టలేదనే విషయంలో కానివ్వండి, అట్లానే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానివ్వండి ఇబ్బందులు గురి చేస్తున్నాడని చెప్పి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ పాటికే 4 వరకు మెమోలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి అధికారులు కూడా తెలియజేశారు. అయినా ఈ రోజుకి ఆ పద్ధతిలో ఏ విధమైనటువంటి మార్పు లేకపోగా చేసే క్రమంలో కావాలనే పేర్లు తప్పు రాసి 7 నెలల నుంచి జీతాలు అడ్డుకొని నాకు డబ్బులు ఇస్తేనే జీతాలు పెట్టిస్తానని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి 7 నెలల నుంచి జీతాలు అడ్డుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లానే మేము పరిశీలన చేసిన క్రమంలో సిఎస్పురంలో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులకి మెనూ ప్రపేసి ఆ విధంగా చేస్తున్నాడు. గతంలో కూడా అనేక సందర్భాల్లో హాస్టల్లో మెనూ పాటించిన సమస్యలు వస్తే అధికారుల దగ్గర తీసుకెళ్ళాం. అయినా చేమ కుట్టినట్టుగా కూడా లేదు, అధికారులు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. అంతిమంగా విద్యార్థుల యొక్క కడుపులు కొడతా ఉన్నారు. కాబట్టి ఇక మీద సహించేది లేదు అని చెప్పి ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని విద్యార్థులకి సౌకర్యాలు అందించే విధంగా మెనూ అమలయ్యే విధంగా చూడాలి. అట్లానే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ అధికారి మీద సమగ్ర విచారణ జరిపించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి మేము కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా బీసీ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎవరి చదువులు వారివి, ఎవరి జీవితాలు వారివి అవుతున్న ఈ రోజుల్లో 1990లో 10వ తరగతిలో చదివి ఇప్పటికీ కలుసుకుంటూ సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న 1990 10వ తరగతి బ్యాచ్ వారిని అభినందిస్తున్నానని సంతనోదరపాడు ఎంఆర్ఓ వేమూరి ఆదిలక్ష్మి అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాతూరి సంపత్ కుమార్తె సాయి గిరిజ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తల్లిగారైన పాతూరి పేరమ్మ ఆర్థిక సహకారంతో దుప్పట్లు 300 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుకున్నాక ఎవరి ప్రొఫెషనల్లో వారు బిజీ కాకుండా అందరూ కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 50 వారాల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్న ట్రస్ట్ సభ్యులకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు. అనంతరం వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావుఫ్ మాస్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంతనూరుపాడు మండల చైర్మన్ రమణ, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పావులూరు నారాయణ స్వామి చౌదరి, సెక్రటరీ రామ్ గోపాల్, జాయింట్ సెక్రటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు, సభ్యులు నోకతోటి శరత్ బాబు, వేమ కవిత, పాదర్తి శ్రీనివాసరావు, వేమ నాగరాజు, పి సుధారాణి, అట్లూరి జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హార్దికంగా సహకరించిన పాతూరి పేరమ్మను శాలువతో సత్కరించి అభినందించారు. ప్రతి వారం వచ్చి భోంచేసి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా జరగాలంటే మీలాంటి పెద్దల సహకారం మరియు స్పాన్సర్లు కూడా ఎవరైనా ముందుకు వస్తే 1989-90 10th క్లాస్ చదివిన బ్యాచ్ సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మీ అందరికీ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని నాకు తెలియజేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పటికి ఇలా ఉన్నారా అని. ప్రతి బుధవారం మీకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందట. దట్టు ఈరోజు దుప్పట్ల కార్యక్రమం అంటే దట్టు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా కలిపి లాస్ట్ వీక్ తీసుకెళ్ళినట్టున్నాను కదా. లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ వెళ్ళాము కదా. వరద బాధితులకు కూడా సహాయార్థం పంపించారండి. 4000 వాటర్ బాటిల్స్, మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్స్, బిస్కెట్ బ్యాగ్స్ అన్నీ కూడా రాత్రిలోనే పంపించడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ మీ సంతోషపాడులో ఉండేదంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో నన్ను పిలిచడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమాలు పిలిచే బాధ్యత తీసుకున్నాము. అలాగే ఇక్కడ 10th క్లాస్ హై స్కూల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన పిల్లలకి ప్రతి సంవత్సరము 10,116, 5,116 బహుమతిగా ఇస్తున్నాము. అదేవిధంగా ఎమర్జెన్సీలో వచ్చి ఎవరైనా అడిగితే వాళ్ళ యొక్క రీజన్స్ చూసుకొని వాళ్ళకు కూడా ధన సహాయం చేశాము. అదేవిధంగా వరద బాధితులకి ఈ అన్నదానం, పేదవాళ్ళకి అన్నదానం చేయాలని కోరికతో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అందుకోసమే అన్ని దానాల కల్లా అన్నదానము, విద్యాదానము గొప్పదని భావించాము. అందుకోసమే ఈ రెండింటి కార్యక్రమాలు విస్తృతపరుస్తున్నాము. దీనన్నిటికీ మా స్నేహితుల యొక్క సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు అన్ని వెనక ఉండి యాక్చువల్గా అంటే వాళ్ళు వయసుకు మించిన ఆలోచనలు కానివ్వండి, వాళ్ళకి ఏది కూడా అమెరికాలో ఉన్న ఒక ఆర్డర్ వచ్చినా సరే, విజయవాడ నుంచి ఒక ఆర్డర్ వచ్చినా సరే, ఒంగోలు నుంచి ఒక ఆర్డర్ అంటే ఒక విషయం అడ్వైజ్ వచ్చినా సరే, లోకల్గా ఉన్న వీళ్ళు అనుకున్నా సరే ఒకే ఒక టీం తోటి వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు మేడం. యాక్చువల్గా మొన్న వీళ్ళందరూ మన స్టూడెంట్స్ ఏంటి. యాక్చువల్గా వీళ్ళ యొక్క స్పిరిట్ మీరు ఫస్ట్ సారి నా ఉద్దేశంలో మొన్న విజయవాడ వదిలినప్పుడు గమనించే ఉంటారు. ఇదేంటి మ్యాటర్ ఆఫ్ వేస్ అనే 2 days లో 400 వాటర్ బాటిల్స్, 4,000 వాటర్ బాటిల్స్, ఆ మ్యాచ్ బ్యాక్సెస్, క్యాండిల్స్, ఇతను ఓన్లీ 2 days లో ఎలాంటి బయట వారి సహకారం లేకుండా, అంటే బయట వారి అంటే ఏంటంటే డబ్బున్న వాళ్ళు కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకొని గ్యారేజ్ చేసుకొని అంత అద్భుతం.
ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.